తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాడు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ఏర్పాటు వద్దు, రాష్ట్రం ఏర్పాటు జరిగితే వచ్చేదేంది, మనకు పరిపాలించే తెలివి లేదు అని వ్యతిరేకించిన వాళ్ళే ఈరోజు మనకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం కొన్ని వింటే, రేవంత్ రెడ్డి గారు నిన్నో మొన్నో అమరవీరుల స్తూపం కాడికి పోదాం, మద్యం వంచను పైసలు వంచను అని ఒట్టేస్తావా కేసీఆర్, అమరవీరుల స్తూపం కాడికి వస్తావా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఎవరు ఈ రేవంత్ రెడ్డి? రాష్ట్రము దేశం మొత్తం చూస్తుంటే 50 లక్షల రూపాయల కట్టలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి పైసలు వంచాని ప్రమాణం చేస్తారంట. అది కూడా ఆయన ఇక చూడిగా కథ, అది కూడా కేసీఆర్ రమ్మని సవాలు. ఇంకొకటి ఇంకా విచిత్రం, ఎక్కడ అమరవీరుల స్తూపం కాడ రేవంత్ రెడ్డి ప్రమాణం. అమరవీరులు చేసింది ఎవరండి అసలు? ఆ పిల్లల సావుల కారణం ఎవరు? నేను అంటలేని ఈ మాట, స్వయాన రేవంత్ రెడ్డి గారే చెప్పినారు. సోనియా గాంధీ దేవత కాదు, 100 మంది ప్రాణాలు తీసిన బలి దేవత, బలిగొన్న సోనియమ్మ అని ఆనాడు నానా మాటలు మాట్లాడింది ఇదే రేవంత్ రెడ్డి. ఇలా అదే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎవరినైతే ఆయన కాంగ్రెస్ పార్టీ అమరులను చేసిందో, ఏ పిల్లలనైతే చంపిందో హంతకుడే సంతాపం చెప్పినట్టు గన్ పార్క్ కాడికి వద్దావా కేసీఆర్, గన్ పార్క్ కాడికి వస్తావా, అమరవీరుల స్తూపం మీద ప్రమాణం చేస్తావా, పైసల కట్టలతో దొరికిన ఒక దొంగ ఇలా మళ్ళొచ్చి పైసలు వంచా అని ప్రమాణం చేస్తే ఇది కలియుగం వచ్చింది. నిజంగానే అప్పుడప్పుడు చెప్పిండు ఒక పెద్ద ఆయన, కలికాలంలోకి ఇట్లాంటి విచిత్రాలు జరుగుతాయని చెప్పిండు. నిజంగా కూడా కలికాలం వచ్చినట్టే అనిపిస్తున్నది. రేవంత్ రెడ్డి పైసలు వంచా అని ప్రమాణం చేస్తే మనం నవ్వాలా, ఏడవాలా, చావాలా అర్థం కావట్లేదు. ఇంకా దారుణం ఏంటంటే, ఎక్కడో నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో కనబడ్డ తెగింపు మనం ఎక్కడో కొంత ఈ మధ్యన మర్చిపోయినట్టు అనిపిస్తున్నది. నరేంద్ర మోడీ వచ్చిండు మొన్న ప్రధానమంత్రి, ఏమన్నాడు ఆయన? ఒక గుజరాతీ మిమ్మల్ని విడిపించిండు ఆనాడు, నిజాం కబంద హస్తాల నుంచి ఒక గుజరాతీ విడిపించిండు, ఇలా మరొక గుజరాతీ వస్తాడు, వచ్చి ఈరోజు మళ్ళీ మిమ్మల్ని విడుదల చేస్తాడు. నరేంద్ర మోడీ వచ్చి గుజరాత్ ఆయన వచ్చి దండయాత్ర చేసినట్టు తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద ఆయన అంటాడు, ఒక గుజరాతీ విడుదల చేసిండు మిమ్మల్ని ఆనాడు, మరొక గుజరాతీ వచ్చి ఇలా విడుదల చేస్తాడు, మీరు ఈనాడు మళ్ళీ మాతో ఉండండి ఆయన హుంకరిస్తాడు. ఇక ఇంకొక ఆయన నిన్న బాధాకరం, ఆయన అంటాడు, కాంగ్రెస్ ఆయన ఢిల్లీ గులాం, సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు బిర్లా మందిర్ కాడ అడక్క తింటుండే, నాంపల్లి దర్గా కాడ అడక్క తింటుండే. మనమాట సోనియా గాంధీ దయదలిచి తెలంగాణ ఇచ్చిందట, ఇస్తే మనం ఇలా తీసుకున్నమాట ప్రసాదం లెక్క. మర్యాదగా ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ? ఒక్క మాట దయచేసి ఇవాళ తెలంగాణ బిడ్డలు ఏ పార్టీలో ఉన్నా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పార్టీ ఏదన్నా కావచ్చు, జెండా ఏదన్నా కావచ్చు, కానీ గుండె నిండా తెలంగాణ పౌరుషం అయితే ఉండాలన్నా వద్దా? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఒకడు గుజరాతోడు ఇచ్చిండంటాడు, గుజరాతోడు మీకు స్వాతంత్రం ఇచ్చిండని ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన వచ్చి ఢిల్లీ వాళ్ళు బిచ్చమేసినట్టు తెలంగాణ ఇస్తే ఇలా మీరు బతుకుతున్నారు, లేకపోతే మీరు బిర్లా మందిర్ మెట్లకాడ అడుక్క తింటుండే అని మాట్లాడతాడు. తెలంగాణ అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద మళ్ళొక్కసారి దాడి జరుగుతుంటే నిరుత్తరంగా తెగోలేనట్టు కాంగ్రెస్ నాయకుల మాదిరిగా పడుందామా, లేదా ఇవాళ మామిళ్ళ రాజేందర్ లాగా, జిట్టా బాలకృష్ణారెడ్డి లాగా తెగించి ఏ నాయకుడైతే తెలంగాణ తెచ్చిండో ఆయనకు అండగా నిలబడదామా అనేదే ఈరోజు మన ముందున్న ప్రశ్న. ఆలోచించండి. ఎందుకంటే ఏం తక్కువైంది ఇవాళ కేసీఆర్ పరిపాలనలో ఈ 9.5 ఏళ్లలో? ఒక నిమిషం కేసీఆర్ ముఖ్యమంత్రి అనేది మర్చిపోండి. అసలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, తెలంగాణ బీజేపీ, టీబీజేపీ, టీపీసీసీ, ఈ 2 పేర్లు ఉంటుండే. అసలు టీఆర్ఎస్ అనే పార్టీ లేకపోతే, కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే అసలు ఆ టీపీసీసీ ఎక్కడిది, టీబీజేపీ ఎక్కడిది? టీఆర్ఎస్ఏ లేకపోతే, టీఆర్ఎస్ఏ కేసీఆర్ గారు పెట్టకపోతే తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకొని జాతీయ రాజకీయాల మీద ఒక అనివార్యత సృష్టించకపోతే ఇవాళ కాంగ్రెస్, బీజేపీ ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి అనివార్యంగా మద్దతు చెప్పక తప్పని పరిస్థితి కల్పించకపోతే తెలంగాణ ప్రజలు ఇవాళ టీపీసీసీ, టీబీజేపీ ఉంటుండేనా? రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి ఆ పదవులు ఉంటుండేనా? ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, డైలాగులు కొడుతున్నారు, కానీ వాస్తవమేంది? తెలంగాణ ఉద్యమమే లేకపోతే, కేసీఆర్ నాయకత్వమే లేకపోతే వీళ్ళ పదవులు ఎక్కడ చేస్తారు? వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఈ 9.5 ఏళ్లలో తెలంగాణలో ఏమేం జరిగింది? సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరొక వైపు జరుగుతున్నమాట వాస్తవం కాదా? ఇవాళ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. 28 రాష్ట్రాల్లో కేవలం ఒకే ఒక్కటి కేసీఆర్ చేతులు ఉంది.
27 రాష్ట్రాలు కాంగ్రెస్ బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి కదా దాదాపుగా. మరి తెలంగాణ కంటే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఒకటన చూపెట్టగలుగుతాడా నరేంద్ర మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ? ఇది మనం సాధించిన విజయం కాదా? మనం సాధించిన పురోగతి కాదా? 3,17,000 రూపాయల తలసరి ఆదాయంతో భారతదేశంలో అగ్రభాగాన తెలంగాణ నిలబడితే ఇలా వాడెవడో వచ్చి బిచ్చమేసినట్టు వీడెవడో వచ్చి మనం నిడిపించినట్టు డైలాగులు కొడితే ఇది మనల్ని కించపరచడం కాదా? ఆలోచించండి. నేను వాడు వీడు అంటున్నాను అనుకోకండి. తెలంగాణ వాడుక భాష మాట్లాడుతున్నా తప్ప నేను ఎవరిని కించపరచాలన్న ఉద్దేశంతో మాట్లాడతలేను. ఎంత అజ్ఞానులు అంటే మాట్లాడేవాళ్ళు, ఎంత అహంకారులు అంటే, మోడీ గారు వస్తారు, ఆయన వచ్చి నువ్వు కాంగ్రెస్కు బీ టీం అంటాడు. నువ్వు కాంగ్రెస్కు బీ టీము, కాంగ్రెస్కు కర్ణాటకలో కేసీఆర్ పైసలు పంపిండు అని ఆయన వచ్చి మాట్లాడతాడు. రాహుల్ గాంధీ గారు వచ్చి ఈయననేమో మీరు బీజేపీకి బీ టీం అంటాడు. బీజేపీకి వత్తాసు పలుకుతున్నారు, బీజేపీకి బీ టీం అంటాడు. అయ్యా మేము ఎవల బీ టీము కాదు, మేము తెలంగాణ ప్రజల ఏ టీము, తెలంగాణ ప్రజలకు అవ్వల్ దర్జా టీము మేము. మాకు ఎవడికో గులాంగా ఉండే అవసరం మాకు లేదు. మీకు ఉండవచ్చు కాక మాకు అట్లాంటి అలవాట్లు లేవు. అయినా నాకు తెలియకడుగుతా, పార్లమెంటులో కౌగులించుకుంటారు, పార్లమెంట్లో కన్ను గీటుతారు, ఒకళ్ళ మీద వాడు ఒకళ్ళు అల్మించుకుంటారు, ఒకళ్ళ ప్రేమలు పడతారు. అక్కడనేమో బయటకు వచ్చేమో వాడి బీ టీము వీడి బీ టీము అని మళ్ళీ మనం తిడతారు. ఒకరినొకరు కౌగులించుకోలేదా? రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ కన్ను గీటుకోలేదా? కరీంనగర్లో నిజామాబాద్లో కలిసి పనిచేయలేదా? మణికొండలో అదేవిధంగా మక్తల్లో కలిసి మున్సిపాలిటీలు గెలుచుకోలేదా? బీజేపీ కాంగ్రెస్ ఇవాళ మళ్ళీ వచ్చి ఇక్కడ మంచిగా చాలా పుణ్యాత్ములాగా మాట్లాడితే ఎవడు నమ్మాలా? అందుకే నేను అనేది, నిజంగా మనకంటే కూడా బాగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ గురించి రేవంత్ రెడ్డి. సోనియమ్మను బలిదేవత అన్నాడు, రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు. నేను అంటలేను సుమా, మళ్ళా కెమెరాలు మళ్ళీ కట్ చేసి చూపెట్టారు. నేను అంటలేను. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారే స్వయాన సెలవిచ్చిండ్రు. రాహుల్ గాంధీ అనేవాడు ముద్దపప్పు, ఉత్తపప్పు కాదు. ఆ రోజు ముద్దపప్పు అన్నాడు, ఇప్పుడు నిప్పయిందట. ఆ రోజు బలిదేవత ఇలా కాళీదేవత అయిందట రేవంత్ రెడ్డికి. అంటే నీ అవసరాని కోసం నువ్వు కండువ మారువంగానే నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతావు. మేము కూడా నియంబడ మారన్నా, మేము కూడా నియంబడ వారస మార్చుకోవాలనే. నువ్వు చెప్పింది ఒరిజినల్గా చెప్పిందే కరెక్టు. 100 మందిని చంపింది కాంగ్రెసు. 1956లో ఇష్టం లేని పెళ్లి ఆంధ్రకు తెలంగాణకు చేసిందే కాంగ్రెసు. మన కొంప ఉచ్చుకున్నదే కాంగ్రెసు. 68లో 370 మంది పిల్లల్ని చంపింది మళ్ళొక్కసారి కాంగ్రెసు. దించేయాలంటాడు ఒకడు. దించేయాలి కేసీఆర్ అర్జెంట్. ఎందుకు దించేయాలి? 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసినందుక, 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు జమ చేసినందుక, దేశంలో ఎవ్వడు చేయని ఆలోచన చేసి 24 గంటల కరెంట్ ఇచ్చినందుక రైతాంగానికి, లేదా ఇంటింటికి నల్లబెట్టి ఆడబిడ్డలకు నీళ్ళు ఇచ్చినందుక, తాండాలను పంచాయతీలు చేసినందుక, లేదా కొత్త మండలాలు చేసినందుక, కొత్త రెవెన్యూ డివిజన్లు చేసినందుక, కొత్త జిల్లాలు చేసినందుక, యాదాద్రి గుడిని ఎవడు పట్టించుకోకపోతే దాన్ని ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోకపోతే అద్భుతంగా తీర్చిదిద్దినందుక, దేనికి దించాలి కేసీఆర్ని? ఎందుకు దించాలి? ఏం అక్కెరున్నది? మాకంటే బాగా చేసింది ఏమని ఉంటే చెప్పండి. మీకంటే బాగా చేసినాం గతంలో కాబట్టి మాకు అవుట్ అయ్యండి అని చెప్పండి. ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు కాంగ్రెస్ వాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అట. నీకు 11 ఛాన్సులు ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు, ఒకటి కాదు 11. 55 ఏళ్ళు నీకే కదా అధికారం ఇచ్చింది. అధికారం ఇచ్చినప్పుడు ఏమీ చేయలేని అసమర్థులు, అధికారం ఇచ్చినాడు కరెంట్ ఇయ్యనోడు, అధికారంలో ఉన్ననాడు కనీసం మనకు తాగునీరు ఇయ్యనోడు, మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,50,000 మందిని జీవోత్సవాలుగా మార్చిన పార్టీ ఇవాళ వచ్చి మునుగోడు బిడ్డల సాక్షిగా, దేవరకొండ ఫ్లోరోసిస్ బాధితుల సాక్షిగా ఇవాళ వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి. మరి ఆ జీవోత్సవాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ పిల్లలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఫ్లోరోసిస్ రూపుమాపింది కేసీఆర్ కాదా? మిషన్ భగీరథతో నల్లగొండ జిల్లా మానవరహిత జిల్లాగా మారుతున్న జిల్లాను దాని మనుగడ కాపాడింది కేసీఆర్ కాదా? ఇవాళ నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతదేశం మొత్తంలోనే అత్యధిక వరి ధాన్యం పండిస్తున్న జిల్లాగా రికార్డులకు ఎక్కింది అంటే దాని ఘనత కేసీఆర్ది కాదా? ఒక్క మెడికల్ కాలేజ్ లేని జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఇవాళ 3 మెడికల్ కాలేజీలు తెచ్చింది కేసీఆర్ కాదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ కాదా? 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు పెట్టిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడా దేశంలో? 1001 గురుకుల పాఠశాలలు పెట్టినోడు ఎవడన్నా ఉన్నాడా? కేసీఆర్ కిట్లు. ఒక రాజు ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకని పాటలు ఉండేది. ఇలా నేను సర్కార్ దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి ఆడబిడ్డలు సర్కార్ దవాఖానలకు పోతున్న మాట వాస్తవం కాదా? ఇది నేను చెప్పేది తప్ప? యాదవులకు గొర్రెలు వస్తలేవా? మత్స్యకారులకు, మా ముదిరాజ్ సోదరులకు, మా గంగపుత్ర సోదరులకు,
మత్స్య సంపద ద్వారా ఈరోజు 30,000 కోట్ల సంపద సృష్టించిన మాట వాస్తవం కాదా? మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేసిన మాట వాస్తవం కాదా? మా గౌడ సోదరులకు చెట్ల పన్ను మాఫీ చేసి వైన్ షాపుల్లో కూడా 20% రిజర్వేషన్ పెట్టిన మాట వాస్తవం కాదా? సేఫ్టీ మోకులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ముదిరాజ్ సోదరులకు మత్స్యకారులకు మోపెడ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? గొర్రెల యూనిట్లు పంపిణీ చేసిన మాట వాస్తవం కాదా? చేనేత మిత్ర, చేనేత లక్ష్మి లాంటి కార్యక్రమాలు పెట్టి ఇవాళ నేతన్నల బతుకులు బాగు చేసిన మాట వాస్తవం కాదా? భూదాన్ పోచంపల్లిలో మీ భువనగిరి నియోజకవర్గంలో ఆనాడు 7 నేత కార్మికులు ఒకే వారంలో చచ్చిపోతే జోలెబట్టి భిక్షాటన చేసి ఆనాడు ఆ కార్మికులను ఆదుకున్నది కేసీఆర్. ఇవాళ అదే కార్మికుల కోసం చేనేత మిత్ర పెట్టినా, నేతన్నకు చేయూత పెట్టినా, మగ్గాల ఆధునీకరణకు పెద్దపీట వేసినా, బడ్జెట్ను దాదాపు 200 రెట్లు పెంచినా కేసీఆర్ చేయలేదా? ఇవాళ బీసీ బంధు పెట్టి చేతి వృత్తుల కులాలకు విశ్వబ్రాహ్మణులు కావచ్చు, ఇతరులు కావచ్చు ఆదుకుంటున్నది కేసీఆర్ కాదా? నాయి బ్రాహ్మణులకు, రజకులకు 200 యూనిట్లు ఫ్రీగిస్తున్నది కేసీఆర్ కాదా? దళిత బంధు పెట్టి దళితులను ఉద్ధరించే కార్యక్రమం పెట్టింది కేసీఆర్ కాదా? గిరిజనులకు 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచింది కేసీఆర్ కాదా? తాండాలు పంచాయతీలు చేసింది కేసీఆర్ కాదా? ఏ వర్గానికి చేయలేదు మీరు చెప్పండి? మైనారిటీలను కంటికి రెప్పలా చూసుకుంటున్నది కేసీఆర్ కాదా? ఈరోజు 9:30 ఏళ్లలో ఒక కర్ఫ్యూ లేదు, ఒక ఇబ్బంది లేదు, అన్నదమ్ముల్లాగా హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఉన్నారు. ఇది మాట వాస్తవం కాదా? ఒక ఆయన ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? 75 రూపాయల పింఛనా, 20 రూపాయల పింఛనా? ఇందిరమ్మ రాజ్యం అంట, లేకపోతే ఎమర్జెన్సీ రోజుల? ఎమర్జెన్సీ రోజులు తెస్తా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం అంటే తొక్కుడు దొక్కుతా అని అర్థం. ఇంకొక ఆయనేమో మరి మోడీ గారు దేవుడు అంటాడు. ఏమిటికి రాబోయి, ఎవడికి దేవుడు, ఎందుకు దేవుడు అంటే వాడు చెప్పాడు. దేవుడు మోడీ. దేవుడైతే పటం మీద పెట్టుకొని ఇంట్లో రోజు పూజ చేయి, దండేయి, ఏమైనా చేస్తావు, నాకెందుకు కానీ. దేవుడు ఎవడికి దేవుడు? 400 రూపాయల సిలిండర్ను 1200 చేసినోడు దేవుడు, మహిళలకు దేవుడు. 70 రూపాయల పెట్రోల్ను 110 రూపాయలు చేసినందుకు బండ్లు నడిపే మా తమ్ముళ్లకు దేవుడు. 60 రూపాయల డీజిల్ను 100 రూపాయలు చేసినందుకు మా ట్రాక్టర్లు నడుపుకునే రైతులకు దేవుడు. నల్ల చట్టాలు వ్యవసాయానికి తెచ్చిన దేవుడు నరేంద్ర మోడీ. నల్లధనం తెస్తా అన్నాడు, తెల్లముఖం వేసిండు, నల్ల చట్టాలు మాత్రం తెచ్చిండు. తెచ్చి 700 మంది రైతుల సాగు చూసినోడు నరేంద్ర మోడీ, ఆయన దేవుడు. మనం దయ్యం. రైతు బంద్ చేసిన కేసీఆర్ దయ్యము, రైతులను చంపిన నరేంద్ర మోడీ దేవుడు. ఇదేనా నీతి?